ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో మనం యావరేషన్ చాప్టర్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత చాప్టర్ వచ్చి ఇంటర్ఫీరెన్స్ అంటే వ్యతికరణం. ఏమా ఇక్కడ చూడండి, ఈ చాప్టర్లో ముందుగా మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అన్నట్లయితే when two or more waves incident on a particle, then the resultant displacement is equal to sum of individual displacements. అంటే ఇక్కడ చూడండి, ఒక పార్టికల్ తీసుకోండి, దీని మీద ఒక వేవ్ వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చే డిస్ప్లేస్మెంట్ y1 అనుకోండి. అలాగే అదే పార్టికల్ మీద ఇంకో వేవ్ సెపరేట్గా ఇన్సిడెంట్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ y2 అనుకోండి. ఈ టూ వేవ్స్ ఒకసారి ఇన్సిడెంట్ అయినాయి అనుకోండి, అప్పుడు వచ్చే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y అనుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, y1 ప్లస్ y2గా రాసుకోవచ్చు. అర్థమైందా? దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్గా మనం చెప్పవచ్చు. అంటే తరంగాల ఆధ్యారోపణ నియమంగా మనం చెప్తాం. అర్థమైందా? ఒక కణం మీద ఓ తరంగం వచ్చి పతనం చెందినప్పుడు వచ్చిన సాంద్రాంశం y1 అనుకోండి, అదే కణం మీద ఇంకో తరంగం వచ్చి పడినప్పుడు వచ్చిన సాంద్రాంశం y2 అనుకున్నట్లయితే ఫలిత సాంద్రాంశం y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, y1 ప్లస్ y2గా రాసుకోవచ్చు. ఒక ఈ డిస్ప్లేస్మెంట్ ఆపరేట్గా వచ్చింది అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 అవుతుంది. అర్థమైందమ్మా? y1కి y2 ఆపరేట్గా వస్తే y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు, y1 మైనస్ y2గా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్. ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ అన్నట్లయితే చూడండి, ఇలా టూ వేవ్స్ అనేవి వచ్చి ఒక పార్టికల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇంటెన్సిటీలో మార్పు వస్తుంది. ఆ ఇంటెన్సిటీలో మార్పు రావడాన్ని ఇంటర్ఫీరెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఈ రెండు వేవ్స్కి మధ్య ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ని బట్టి అవి ఇన్సిడెంట్ అయ్యే కాడ ఇంటెన్సిటీలో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని ఇంటర్ఫీరెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టూ వేవ్స్ అనేవి ఇంటర్ఫియర్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్గా చెప్తాం. అలా కాకుండా y ఈక్వల్ టు y1 మైనస్ y2 అయితే దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? అంటే రెండు వేవ్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్ఫియర్ అయినప్పుడు, అంటే కలిసినప్పుడు వాటికి ఇంటెన్సిటీ పెరుగుతుంది అనుకోండి, కానీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్గా. ఇంటెన్సిటీ తగ్గుతున్నట్లయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్గా మనం చెప్పచ్చు. అర్థమైందమ్మా? రెండు తరంగాలు ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు వాటి యొక్క తీవ్రత మళ్ళీ సర్దుబాటు అవ్వడాన్ని వ్యతికరణంగా మనం చెప్పవచ్చు. రెండు తరంగాల యొక్క తీవ్రత పెరుగుతుంది అనుకోండి, అది సహాయక వ్యతికరణం అవుతుంది. తీవ్రత తగ్గుతున్నట్లయితే వినాశక వ్యతికరణంగా మనం చెప్పవచ్చు. తర్వాత యంగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ యంగ్ ఎక్స్పెరిమెంట్లు ఏంటన్నట్లయితే చూడండి, ఎస్ అనే ఒక సోర్స్ తీసుకోండి. ఎస్ అనే ఒక మోనోక్రోమాటిక్ సోర్స్, అంటే ఏకవర్ణ కాంతి జనకాన్ని తీసుకోండి. దీని నుంచి వచ్చినటువంటి లైట్ అనేది ఇలా ఒక డబుల్ స్లిట్ తీసుకున్నట్లయితే ఆ స్లిట్ల ద్వారా వెళ్ళి ఇలా స్క్రీన్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి. అర్థమైందా? ఇక్కడ డబుల్ స్లిట్ తీసుకోండి, S1 S2 అంటే జంట చీలికలు అంటాం. S1 S2 రెండు స్లిట్లు తీసుకోండి. ఆ లైట్ అనేది వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద P అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు P అనే పాయింట్ దగ్గర వచ్చేటువంటి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కట్టడానికి ముందుగా ఫస్ట్ వేవ్ వల్ల P అనే పార్టికల్ నుంచి డిస్ప్లేస్మెంట్ ఎంత, y1 ఈజ్ ఈక్వల్ టు a1 sin ωt. అదేనమ్మా? ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ వేవ్ వల్ల P అనే పాయింట్ దగ్గర వచ్చి డిస్ప్లేస్మెంట్ y1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, a1 sin ωt. అలాగే ఈ సెకండ్ వేవ్ వల్ల P అనే పాయింట్ దగ్గర వచ్చి డిస్ప్లేస్మెంట్ ఎంత, y2 ఈజ్ ఈక్వల్ టు a2 sin ωt ప్లస్ డెల్టా. ఎందుకంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్య కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా దశాభేదం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, యంగ్ ప్రయోగం మనం ఏం చేస్తున్నాం, ఎస్ అని ఒక ఏకవర్ణ కాంతి జనకాన్ని తీసుకుని ఒక అట్టకి రెండు హోల్స్ పెట్టాం, పిన్ హోల్స్ అంటే బాగా సన్నగా ఉండి రెండు రంధ్రాలు పెట్టాం. వాటిని జంట చీలికలు అంటారు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన కాంతి P అనే బిందువు దగ్గర పతనం చెందుతుంది. మొదటి తరంగం పడినప్పుడు వచ్చినటువంటి స్థానభ్రంశం ఎంత, y1 ఈక్వల్ టు a1 sin ωt. ఇది a1 కంపన పరిమితి అనమాట, మొదటి తరంగం కంపన పరిమితి. అలాగే రెండో తరంగం పడినప్పుడు వచ్చినప్పుడు స్థానభ్రంశం ఎంత, y2 ఈక్వల్ టు a2 sin ωt ప్లస్ y. అకార్డింగ్ టు లా ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్, తరంగాల ఆధ్యారోపణ నియమం ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, y1 ప్లస్ y2. ఇక్కడ y1 అంతా a1 sin ωt, y2 అంటే a2
sin omega t plus delta. అది a1 sin omega t ప్లస్ a2 ఇంటూ ఇది sin a ప్లస్ b అంటే sin a cos b ప్లస్ cos omega t sin delta. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి a1 sin omega t ప్లస్ a2 cos omega t ఇంటూ sin delta. ఈ రెండింటి నుంచి sin omega t కామన్ తీసామనుకోండి a1 ప్లస్ a2 cos delta ఇంటూ sin omega t ప్లస్ a2 sin delta ఇంటూ cos omega t గా రాసుకోండి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఏమనుకుంటారంటే చూడండి, a1 ప్లస్ a2 cos delta ఈక్వల్ టు r cos theta అనుకోండి. ఇక్కడ r ఏంటి? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. అదేనమ్మా, ఈ రెండు వేవ్స్ కలిసి ఒక వేవ్ ఫామ్ అవుతుంది కదా, ఆ వేవ్ యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనమాట. అదేనమ్మా, పి అనే పాయింట్ దగ్గర వచ్చే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ r అనమాట. అలాగే థీటా ఏంటంటే రిజల్టెంట్ ఫేజ్ అనమాట. అర్థమైంది? ఓకే. తర్వాత a2 sin delta ఈక్వల్ టు r sin theta అనుకోండి. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఏమో. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ a1 ప్లస్ a2 cos delta అంటే r cos theta కదా, r cos theta sin omega t ప్లస్ r sin theta cos omega t అంటే r sin omega t ప్లస్ theta అవుతుంది. అట్లనే అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు r sin omega t ప్లస్ theta అవుతుంది. ఇక్కడ theta రిజల్టెంట్ ఫేజ్, అలాగే r ఏంటంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రెండింటిని స్క్వేర్ చేసి కలుపుదాం. అంటే a1 ప్లస్ a2 cos delta హోల్ స్క్వేర్ ప్లస్ a2 sin delta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta. cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ theta వాల్యూ 1 కదా, అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ cos స్క్వేర్ delta ప్లస్ 2a1 a2 cos delta ప్లస్ a2 స్క్వేర్ సైన్ స్క్వేర్ డెల్టా. ఈ రెండింటి నుంచి a2 స్క్వేర్ కామన్ తీసి బ్రాకెట్లో సైన్ స్క్వేర్ డెల్టా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా వస్తే ఆ వాల్యూ 1 కాబట్టి ఇది ఏమవుతుంది, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టా. అదేనమ్మా, ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ. అదేనమ్మా, అంటే i1 ఈజ్ ఈక్వల్ టు a1 స్క్వేర్గా, i2 ఈజ్ ఈక్వల్ టు a2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే దీని నుంచి a1 ఈజ్ ఈక్వల్ టు రూట్ i1, a2 ఈక్వల్ టు రూట్ i2గా మనం రాసుకున్నట్లయితే అప్పుడు చూడమ్మా, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ r ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు i1 ప్లస్ i2 ప్లస్ 2 రూట్ i1 రూట్ i2 కాస్ డెల్టాగా రాసుకోవచ్చు. లేదా r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ డెల్టాగా కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? లేదు, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, అంటే r స్క్వేర్ అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ కదా, i ఈజ్ ఈక్వల్ టు i1 ప్లస్ i2 ప్లస్ 2 రూట్ i1 రూట్ i2 కాస్ డెల్టాగా కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఇంటెన్సిటీ i వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే కాస్ డెల్టా వాల్యూ +1 అయినప్పుడు మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడు మినిమం అవుతుంది, -1 అయినప్పుడు మినిమం అవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు కాస్ డెల్టా వాల్యూ +1 అవ్వడానికి అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వడానికి చూద్దాం. చూడండి, తర్వాత వచ్చి మనకి పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2π/λ ఇంటూ ఫేజ్ డిఫరెన్స్. అర్థమైందా? పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ డిఫరెన్స్. అర్థమైందమ్మా, అంటే ఈ రెండింటి మధ్య వచ్చే పదభేదం అనమాట, అంటే దూరంలో తేడా. ఈ రెండు సమానంగా వెళ్ళవు కదా, ఈ కొంచెం నార్మల్ గీసామనుకోండి ఈ డిస్టెన్స్ ఇది ఎక్కువ ట్రావెల్ అవుతుంది, అంటే రెండింటికి మధ్య పార్ట్ డిఫరెన్స్ ఉంది. పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా, 2π/λ ఇంటూ ఫేజ్ డిఫరెన్స్. ఈ పార్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, s2p మైనస్ s1p. s2pలోంచి s1p తీసేస్తే పార్ట్ డిఫరెన్స్ వస్తుందమ్మా. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా అనుకున్నట్లయితే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు పార్ట్ డిఫరెన్స్, సారీ ఇక్కడ
ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పై బై ల్యాండా ఇంటూ పార్ట్ డిఫరెన్స్ అమ్మా. అదేనా ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పై బై ల్యాండా ఇంటూ పార్ట్ డిఫరెన్స్. టూ పై బై ల్యాండా ఇంటూ పార్ట్ డిఫరెన్స్ అంతా ఇక్కడ మనకి S2P మైనస్ S1P. అదేనమ్మా ఫేజ్ డిఫరెన్స్ డెల్టా అనుకున్నాం కదా, డెల్టా ఈక్వల్ టు ఏం రాయొచ్చు టూ పై బై ల్యాండా ఇంటూ S2P మైనస్ S1Pగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అన్నట్లయితే కాస్ డెల్టా ఈక్వల్ టు ఎంత అవ్వాలి +1 అవ్వాలి. కాస్ డెల్టా వాల్యూ ఎప్పుడు +1 అవుతుంది డెల్టా ఈక్వల్ టు 2n పై అయినప్పుడు. ఇక్కడ n ఈక్వల్ టు 0 అయినా 1 అయినా 2 అయినా కాస్ డెల్టా వాల్యూ +1 అవుతుంది. అలాగే పార్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు S2P మైనస్ S1P ఈక్వల్ టు ఏం రాయొచ్చాము ఇక్కడ 2π అంటే ల్యాండాయే కదా, 2π ఫేజ్ డిఫరెన్స్ అంటే వేవ్ లెంత్ ల్యాండాకి ఈక్వల్ కాబట్టి S2P మైనస్ S1P ఈక్వల్ టు ఏం రాయొచ్చామా n ల్యాండాగా రాసుకోవచ్చు. ఏమో S2P మైనస్ S1P ఈక్వల్ టు n ల్యాండా కండిషన్గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే ఏమొచ్చింది I మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 I2 కాస్ డెల్టా అంటే 1 కదా, అంటే కాస్ డెల్టా వేసుకున్నప్పుడు I ఈక్వల్ టు అక్కడ I మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 ఇంటూ √I2. దీన్నే √I1 హోల్ స్క్వేర్ ప్లస్ √I2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√I1 ఇంటూ √I2గా రాసుకోవచ్చు కదా, అంటే అప్పుడు √I1 ప్లస్ I2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అమ్మ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవడానికి కండిషన్ అనమాట. అర్థమైందా? లేదు దీన్నే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? √I1 అంటే A1 కదా, దాన్నే I మ్యాక్సిమం ఈక్వల్ టు A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ కూడా మనం రాసుకోవచ్చు. ఇది ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయినప్పుడు. అది ఇంటెన్సిటీ మినిమం అవ్వాలంటే కాస్ డెల్టా వాల్యూ ఎంత అవ్వాలి -1 అవ్వాలి. కాస్ డెల్టా వాల్యూ -1 అవ్వాలి అంటే S2 మైనస్ S1P వాల్యూ ఎంత అవ్వాలి 2n + 1 ఇంటూ π అవ్వాలి. అదే చూడండి కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ మినిమం అవ్వాలి అంటే S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ ల్యాండా. అప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ I ఈక్వల్ టు ఏమవుతుందమ్మా I1 ప్లస్ I2 మైనస్ 2√I1 √I2 కాస్ డెల్టా, అంటే √I1 మైనస్ √I2 హోల్ స్క్వేర్, లేదంటే A1 మైనస్ A2 హోల్ స్క్వేర్. అదేందమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వేవ్స్ అనేవి P అనే పాయింట్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి. ఇంటర్ఫియర్ అయినప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కట్టాం R ఈజ్ ఈక్వల్ టు √I1² ప్లస్ I2² ప్లస్ 2√I1 I2 కాస్ డెల్టా వచ్చింది. ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే కాస్ డెల్టా +1 అవ్వాలి. కాస్ డెల్టా +1 అవ్వాలి అంటే డెల్టా ఈక్వల్ టు 2n π అవ్వాలి. లేదు పార్ట్ డిఫరెన్స్ n ల్యాండా అవ్వాలి. లేదు ఫేజ్ డిఫరెన్స్ మినిమం చూడండి, ఇంటెన్సిటీ మినిమం అవ్వాలంటే పార్ట్ డిఫరెన్స్ S2 మైనస్ S1P ఈక్వల్ టు ఎంత ఉండాలి 2n + 1 ఇంటూ ల్యాండా ఉండాలి. అదేందమ్మా ఇంకే చూడండి ఆ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమంకి అయితే A1 + A2 హోల్ స్క్వేర్ వచ్చింది, మినిమంకి అయినట్లయితే ఏమైందమ్మా A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ వచ్చింది. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఇంటెన్సిటీ మినిమం అవ్వాలి అంటే డెల్టా ఈక్వల్ టు 2n + 1 ఇంటూ π, అంటే ఇక్కడ λ/2 వస్తుంది. అదేందమ్మా ఇక్కడ డెల్టా ఈక్వల్ టు 2n + 1 ఇంటూ π అవ్వాలి మినిమం అవ్వాలి అంటే. అప్పుడు పార్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 2n + 1 ఇంటూ 2π అంటే ల్యాండా కదా మనకి, 2π ఫేజ్ అంటే ల్యాండా వేవ్ లెంత్కి ఈక్వల్, π ఫేజ్ అంటే ఎంతకి ఈక్వల్ λ/2కి ఈక్వల్, అంటే పార్ట్ డిఫరెన్స్ ఏమో 2n + 1 ఇంటూ λ/2 అవ్వాలి. అర్థమైందా? చూడండి ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే పార్ట్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ 2n π అవ్వాలి, పార్ట్ డిఫరెన్స్ 2π అంటే ల్యాండా కదా n ల్యాండాకి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? అది ఓకే చూడండి. అదే ఇక్కడ స్పెషల్ కేసు ఏంటంటే ఒక ఇంటెన్సిటీస్ రెండు ఈక్వల్ అయితే A1 ఈక్వల్ టు A2 అయితే మినిమం ఇంటెన్సిటీ 0 అవుతుంది అనమాట. A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు A అయితే మినిమం ఇంటెన్సిటీ 0 అవుతుంది. ఓకే తర్వాత చూడండి ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్, ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ కట్టాం. తర్వాత థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ కడదాం. ఎప్పుడైతే ఆ 2 వేవ్స్ వెళ్ళి P అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతాయి, ఇంటర్ఫిరెన్స్ జరిగి కొన్ని ఫ్రింజెస్ అనేటువంటి అంటే లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి.
ఇప్పుడు చూడండి, అంటే ఇలా ఒక వైట్ కలర్ లైట్, తర్వాత దాని పక్కన డార్క్, తర్వాత వైట్, ఇలా ఆల్టర్నేటివ్గా వైట్ డార్క్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే దాని ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇది విత్ ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ వచ్చి థియరీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్. వ్యతికరణ పట్టీలకు సంబంధించి చూడండి, ఇక్కడ సేమ్ ముందరలాగే డయాగ్రామ్ వేసుకోండి. ఎస్ అనే సోర్స్ నుంచి లైట్ వచ్చి 2 స్లిట్ల మీద పడింది. ఇది S1, ఇది S2. ఈ 2 స్లిట్ల మధ్య ఉన్న దూరం 2D అనుకోండి, అంటే ఇది D, ఇది D అనుకోండి. అర్థమైందా? ఈ 2 స్లిట్ల మధ్య ఉన్న దూరం 2D అనుకోండి. ఇప్పుడు దీని నుంచి క్యాపిటల్ D డిస్టెన్స్లో స్క్రీన్ పెట్టామనుకోండి. అర్థమైందా? స్క్రీన్ మీద ఈ పాయింట్ని O అనుకోండి. స్క్రీన్ మీద ఆ పాయింట్ని O అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ Q అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ R అనుకోండి. ఇప్పుడు S1 నుంచి ఒక లైట్ రే వెళ్తుంది, S2 నుంచి ఒక లైట్ రే వెళ్తుంది. ఆ రెండు P అనే పాయింట్ దగ్గర సూపర్ ఇంపోజ్ అయినాయి అనుకోండి. అర్థమైందా? S1 నుంచి ఒక లైట్ రే వెళ్ళింది, S2 నుంచి ఒక లైట్ రే వెళ్ళి ఆ రెండు P అనే పాయింట్ సూపర్ ఇంపోజ్ ఇంటర్ఫీరెన్స్ జరిగింది. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ S1PQ తీసుకోండి. ట్రయాంగిల్ S1PQ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ O నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ X అనుకోండి. అర్థమైందమ్మా? O నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత? X అనుకోండి. X అనుకున్నట్లయితే ట్రయాంగిల్ S1PQ తీసుకున్నట్లయితే చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత? D కదా. ఇప్పుడు S1P హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? S1Q హోల్ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. అదే పైథాగరస్ థియరం అప్లై చేస్తే S1P హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు? S1Q హోల్ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. అలాగే అది S1P ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? S1P స్క్వేర్ ఈక్వల్ టు S1Q అంటే ఏంటి? ఇక్కడ D కదా, D స్క్వేర్ ప్లస్ PQ అంటే ఏం రాయొచ్చు? ఈ D, ఇది X అంటే X మైనస్ D కదా. అదేనమ్మా? S1P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? D స్క్వేర్ ప్లస్ X మైనస్ D హోల్ స్క్వేర్. అలాగే ట్రయాంగిల్ S2PR తీసుకోండి. ట్రయాంగిల్ S2PR తీసుకోండి. దాని నుంచి S2P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? S2R హోల్ స్క్వేర్ ప్లస్ PR హోల్ స్క్వేర్. S2R హోల్ స్క్వేర్ ప్లస్ PR హోల్ స్క్వేర్. S2R అంటే D కదా, D స్క్వేర్ ప్లస్ PR అంటే ఏమొస్తుంది? ఇది X విత్ D అంటే X ప్లస్ D హోల్ స్క్వేర్. అంటే S2P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ ప్లస్ X ప్లస్ D హోల్ స్క్వేర్. మాకు కావాల్సింది పార్ట్ డిఫరెన్స్ కాబట్టి S2P స్క్వేర్ మైనస్ S1P స్క్వేర్ కట్టారనుకోండి. D స్క్వేర్ ప్లస్ X ప్లస్ D హోల్ స్క్వేర్ మైనస్ D స్క్వేర్ ప్లస్ X మైనస్ D హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుంది? D స్క్వేర్ ప్లస్ X ప్లస్ D హోల్ స్క్వేర్ మైనస్ D స్క్వేర్ మైనస్ X మైనస్ D హోల్ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక చెప్పచ్చు. ఇక్కడ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి S2P మైనస్ S1P ఇంటూ S2P ప్లస్ S1P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే 4AB. అదేనమ్మా ఫార్ములా? A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4AB. దాని ప్రకారం ఏమవుతుంది? 4XD అవుతుంది. ఇక్కడ S2P S1Pలు అనేవి సమానం కాదు, కానీ ఆల్మోస్ట్ ఈక్వల్. అదేనమ్మా? ఎందుకంటే ఈ స్లిట్ల మధ్య ఉన్న దూరం కన్నా D వాల్యూ బాగా ఎక్కువ. అందువల్ల S2P S1Pలు అనేవి నియర్లీ ఈక్వల్గా తీసుకున్నట్లయితే, ఎందుకంటే రెండు ఈక్వల్ అనుకుంటే ఈ టైం 0 అయిపోద్ది. ఈక్వల్ కాదు, నియర్లీ ఈక్వల్ అనుకుంటే S2P మైనస్ S1P ఇంటూ దీన్ని 2Dగా రాసుకోవచ్చు. అదేనమ్మా? S2P S1Pలు అనేవి Dకి ఈక్వల్ నియర్లీ. అదేనమ్మా? అందువల్ల 2D ఈక్వల్ టు 4XDగా రాసుకోవచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే S2P మైనస్ S1P ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 2XD/D వస్తుంది. ఇది పార్ట్ డిఫరెన్స్ అనమాట. పార్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 2XD/D వచ్చింది. ఓకే, ఇప్పుడు అయితే
ఇక్కడ వచ్చేది బ్రైట్ ఫ్రింజ్ అనుకోండి, అదేందమ్మా కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్, అదేందమ్మా. ఇప్పుడు బ్రైట్ ఫ్రింజ్కి అయినట్లయితే పార్ట్ డిఫరెన్స్ ఎంత అనుకున్నా S2P మైనస్ S1P ఈక్వల్ టు n లాంబ్డా, అదేందమ్మా. అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా బ్రైట్ ఫ్రింజ్కి, మాకంటే బ్రైట్ ఫ్రింజ్కి. అప్పుడు 2xd/d ఈక్వల్ టు ఏమవుతుందమ్మా n లాంబ్డా, లేదు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది n లాంబ్డా d/2d అవుతుంది, అదేనమ్మా. ఇంకా దీనికి కావాలంటే xn ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, xn ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా d/2d వచ్చింది, అదేందమ్మా. ఏది ఈ పాత్ని n లాంబ్డాకి ఈక్వల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందులో n ఈక్వల్ టు 1 వేసాం అనుకోండి, అంటే ఫస్ట్ ఫ్రింజ్కి ఇక్కడ ఏర్పడే ఫ్రింజెస్లో ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్కి n ఈక్వల్ టు 1 వేసాం అనుకోండి, x1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా లాంబ్డా d/2d. అలాగే 2 వేసాం అనుకోండి, x2 ఈక్వల్ టు 2 లాంబ్డా d/2d. అలాగే 3 వేసినట్లయితే 3 లాంబ్డా d/2d, ఇలా అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఫ్రింజ్ విత్ అన్నట్లయితే ఏ రెండు పక్క బయట ఫ్రింజ్ల మధ్య డిస్టెన్స్ కట్టినా ఫ్రింజ్ విత్ అవుతుంది, కాబట్టి బీటా ఈక్వల్ టు x2 మైనస్ x1 అంటే 2 లాంబ్డా d/2d మైనస్ లాంబ్డా d/2d అంటే ఏమవుతుందమ్మా లాంబ్డా d/2d. ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది లాంబ్డా d/2d. ఇక్కడ లాంబ్డా ఏంటి ఇన్స్టంటేనియస్ లైట్ ఒక వేవ్ లెంత్, d అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ అండ్ స్లిట్, అర్థమైందమ్మా. d అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్, అర్థమైందమ్మా. 2d అంటే అర్థమైందా. ఆ వాల్యూస్ అన్ని వేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి ఫ్రింజెస్ యొక్క విత్ మనకు వస్తుంది, అర్థమైందా. బీటా ఈక్వల్ టు లాంబ్డా d/2d. ఇలాగే ఈ కండిషన్ ఒకవేళ ఇక్కడ ఏర్పడే ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్ అనుకోండి, చీకటి పట్టి అనుకోండి, ఇక్కడ మనం కట్టిన వెలుగు పట్టిక అనమాట, అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి ఈ రెండు లైట్స్ కలిసినప్పుడు అది కన్స్ట్రక్ట్ ఇంటర్ఫిరెన్స్ అయినట్లయితే కనుక చూడండి ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయినట్లయితే కనుక అక్కడ బ్రైట్ ఫ్రింజెస్ అయినా వస్తాయి, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయినట్లయితే డార్క్ ఫ్రింజెస్ వస్తే అవి చూడడానికి ఏ విధంగా ఉంటాయి, అదేనమ్మా. ఒక బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్. ఎక్కడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగిందో ఒక బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది, వెలుగు పట్టి వస్తుంది. ఎక్కడైతే డిస్ట్రక్టివ్ జరిగిందో డార్క్ ఫ్రింజ్ వస్తుంది అనమాట, అర్థమైందా. ఓకే చూడండి ఇప్పుడు జరిగిన డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనుకోండి, అంటే వినాశక వ్యతికరణం అనుకోండి, అప్పుడు ఫ్రింజ్ విత్ ఎంత అవుతుంది పార్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందమ్మా. నెక్స్ట్ జరిగే కండిషను చూడండి డార్క్ ఫ్రింజెస్ అనుకోండి, డార్క్ ఫ్రింజ్కి అయితే S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ లాంబ్డా/2 రాసాం. కానీ మనకి ముందర చేసిన డెరివేషన్ ప్రకారం S2P మైనస్ S1P ఈక్వల్ టు ఏమొచ్చింది 2xd/d వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసామనుకోండి, 2xd/d ఈక్వల్ టు 2n + 1 ఇంటూ లాంబ్డా/2. ఇందులో ఫస్ట్ n ఈక్వల్ టు 0 వేసామనుకోండి, 2xd/d ఈక్వల్ టు లాంబ్డా/2. దాని x ఈక్వల్ టు ఏమవుతుంది లాంబ్డా d/4d ఏమో x0 ఈక్వల్ టు. అలాగే 1 వేసామనుకోండి, n ఈక్వల్ టు 1 వేస్తే 2xd ఇక్కడ x1 వేసుకోండి, d ఈక్వల్ టు 2 + 1 ఇంటూ లాంబ్డా/2 అంటే 2x1d ఈక్వల్ టు 3 లాంబ్డా/2 అంటే x1 ఈక్వల్ టు 3 లాంబ్డా d/4d అవుతుంది. ఇప్పుడు ఫ్రింజ్ విత్ అన్నట్లయితే బీటా ఈక్వల్ టు ఏంటమ్మా x1 మైనస్ x0 కదా, అది x1 అంటే 3 లాంబ్డా d/4d మైనస్ లాంబ్డా d/4d అంటే 2 లాంబ్డా d/4d అంటే లాంబ్డా d/2d వస్తుంది. అంటే డార్క్ ఫ్రింజెస్కి ఎంత అయితే ఫ్రింజ్ విత్ వచ్చిందో బ్రైట్ ఫ్రింజెస్ కూడా అంతే వచ్చింది. ఫ్రింజ్ విత్ ఎంతమ్మా బీటా ఈక్వల్ టు లాంబ్డా d/2d, అర్థమైందా. ఫ్రింజ్ విత్ ఎంత లాంబ్డా d/2d. ఓకే నెక్స్ట్ చూడమ్మా టైప్స్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. ఏమో వ్యతికరణంలో రకాలు, వ్యతికరణాన్ని మళ్ళీ 2 రకాలుగా విడగొట్టారు. ఏంటంటే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఒకటి, అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఒకటి. ఏమో డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్
అలాగే రెండో వచ్చి డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. అంటే చూడండి, ఒక వేవ్ అనేది వెళ్ళి అది ఎక్కడో చోట రెండు భాగాలుగా విడిపోయి మళ్ళీ కలిసినట్లయితే దానివల్ల ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది. అదేవిధంగా విడిపోయిన రెండు వేవులకి మధ్య కొంత పార్ట్ డిఫరెన్స్ కానీ ఫేజ్ డిఫరెన్స్ కానీ వచ్చినట్లయితే దానివల్ల ఇంటర్ఫీరెన్స్ జరిగినట్లయితే దాన్ని డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్గా మనం చెప్పొచ్చు. అమ్మ తరంగాగ్ర విభజన అంటాం. అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్గా ఫ్రెనల్ బైఫ్రిజం చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ అది అమ్మ ఫ్రెనల్ బైఫ్రిజం. దీని ఎగ్జాంపుల్గా చెప్పు. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అన్నట్లయితే లైట్ అనేది వెళ్ళి దాని యాంప్లిట్యూడ్ అనేది విడిపోయి, అదేవిధంగా లైట్ అనేది కొన్ని రేస్గా విడిపోయి యాంప్లిట్యూడ్ అనేది డివైడ్ అయ్యి మళ్ళీ అవి రెండు కలిసినట్లయితే దాని డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్గా మనం చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్గా న్యూటన్ రింగ్స్, మైకిల్ సమోర్ల ఎక్స్పెరిమెంట్ చెప్పొచ్చు. ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చింది. అదేవిధంగా లైట్ అనేది కొన్ని రేస్గా విడిపోతుంది. ఆ విడిపోయిన రేస్ మళ్ళీ ఎక్కడో చోట కలవడం వల్ల ఇంటర్ఫీరెన్స్ జరిగినట్లయితే దాని డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అన్న కంపన పరిమితి విభజనగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెనల్ బైఫ్రిజం చూద్దాం. ఇక్కడ ఫ్రెనల్ బైఫ్రిజంలో ఏంటన్నట్లయితే మనం తీసుకున్నటువంటి ఫ్రిజంకి ఒక యాంగిల్ ½ డిగ్రీ అంటే 30 మినిట్స్, ఇంకొక యాంగిల్ 30 మినిట్స్. ఈ యాంగిల్ అంతా 179 డిగ్రీస్, మొత్తం 180 డిగ్రీస్. సరిపోయిందా? ఫ్రెనల్ బైఫ్రిజం అనేది ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అన్నమాట. అర్థమైంది? ఇక్కడ ఒక యాంగిల్ అంతా 30 మినిట్స్, ఇంకో యాంగిల్ 30 మినిట్స్, ఇంకో యాంగిల్ 179 డిగ్రీస్ ఉండే విధంగా తీసుకుని దీన్ని ఒక స్లిట్ ముందు భాగంలో పెట్టాలి. అదేంటమ్మా అంటే ఇక్కడ ఒక ఎస్ అనే ఒక స్లిట్ తీసుకోండి. ఆ స్లిట్ నుంచి వచ్చినటువంటి లైట్ ఏమవుతుందంటే చూడండి, ఈ ఎడ్జ్ల దగ్గర పడుతుంది. ఫ్రెనల్ బైఫ్రిజం యొక్క ఎడ్జెస్ని ఏసీ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏసీ దగ్గర అంటే ఎడ్జెస్ దగ్గర పడినటువంటి లైట్ ఎలాంటి డీవియేషన్కి గురి కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదేనమ్మా ఇక్కడ ఎస్ అనే స్లిట్ నుంచి ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి లైట్ వచ్చింది. అది ఏ దగ్గర సి దగ్గర పడి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఎలాంటి డీవియేషన్ గురి కాదు. కానీ బి దగ్గర పడినటువంటి లైట్ ఏమవుతుందంటే రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ కింద భాగం నుంచి వెళ్ళినటువంటి లైట్ ఏమో చూడండి, ఈ బి భాగం నుంచి వెళ్ళినటువంటి లైట్ ఇలా రెండు భాగాలుగా విడిపోతుంది అనమాట. ఈ లైట్ని మనం గమనించినట్లయితే ఇలా S1 అనే ఒక సోర్స్ నుంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అర్థమైందా? చూడండి, ఈ లైట్ S1 అనే సోర్స్ నుంచి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే ఈ డౌన్లో ఉన్నటువంటి లైట్ ఏమో చూడండి S2 అనే సోర్స్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఫ్రెనల్ బైఫ్రిజంలో ఏం జరుగుతుందమ్మా ఇక్కడ చూడండి, ఏబీసీ ఒక ఫ్రెనల్ బైఫ్రిజం తీసుకున్నప్పుడు ఈ ఎస్ అనే మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వచ్చినటువంటి లైట్లో ఏ దగ్గర సి దగ్గర పడినటువంటి లైట్ డీవియేషన్ గురి కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఏదైతే బి దగ్గర పడినటువంటి లైట్ ఉందో అది రెండు భాగాలుగా విడిపోతుంది. పై భాగంలో ఉన్నటువంటి ఈ లైట్ని మనం గమనించినట్లయితే S1 అనే సోర్స్ నుంచి, ఈ కింద భాగంలో ఉన్నటువంటి లైట్ని గమనించినట్లయితే S2 అనే సోర్స్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంటే దాని అర్థం రెండు వేరు సోర్సుల నుంచి వచ్చినట్లుగా లైట్ రేస్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. అర్థమైందా? అంటే ఒకే సోర్స్ నుంచి వచ్చిన లైట్ రెండు భాగాలుగా విడిపోయి ఇంకా రెండు విచువల్ ఇమేజెస్ అనమాట. అర్థమైందా? మిథ్యా ప్రతిబింబాలు ఇదంతా రియల్ కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు దీనివల్ల మనకి ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్ టు ఆల్రెడీ మనం కట్టాం, ఎంత వచ్చింది? λd/2d. దాని లాంబ్డా ఈక్వల్ టు బీటా ఇంటూ 2d/d కట్టవచ్చు. ఇందులో d ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ అండ్ ఫ్రిజం. స్క్రీన్కి ఫ్రిజంకి మధ్య డిస్టెన్స్ అమ్మా d అనేది. అర్థమైందమ్మా? సారీ, స్లిట్లకి స్క్రీన్కి మధ్యన దూరం క్యాపిటల్ D అనేది. అర్థమైందమ్మా? బీటా అనేది ఫ్రింజ్ విత్, దాన్ని మైక్రోమీటర్ సహాయంతో కొలుస్తాం. ఫ్రింజ్ విత్ బీటాని ట్రావెలింగ్ మైక్రోమీటర్తో కొలుస్తాం. నెక్స్ట్ వచ్చి 2d. ఆ 2d వాల్యూని ఎలా కొలుస్తామంటే ఈ స్లిట్కి స్క్రీన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి 4 టైమ్స్ ఫోకల్ లెంత్ ఉండే విధంగా. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక లెన్స్ పెట్టండి. అర్థమైందా? చూడండి ఎలా అంటే ఇది బైఫ్రిజం అనుకోండి. అర్థమైందమ్మా? ఇది స్క్రీన్ అనుకోండి. ఇది ఫ్రిజంకి అలాగే స్క్రీన్కి మధ్యలో ఒక లెన్స్ పెట్టినట్లయితే, అర్థమైందమ్మా,
ఇక్కడ ఈ స్లిట్ యొక్క రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ స్లిట్ యొక్క రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ డిస్టెన్స్ D1 అనుకోండి. అదేందమ్మా? తర్వాత మళ్ళీ దీన్ని ఇలా వెనక జరుపుకుంటూ వచ్చారనుకోండి, ఫస్ట్ పొజిషన్ L1 అనుకోండి. ఇప్పుడు మళ్ళీ వెనక జరుపుకుంటూ వస్తే ఆ పొజిషన్ L2 అనుకున్నట్లయితే మళ్ళీ స్లిట్ యొక్క రియల్ పొజిషన్ ఫామ్ అవుతుంది. ఆ డిస్టెన్స్ D2 అనుకోండి. ఆ 2D = √D1 D2 ఫార్ములా ద్వారా మనం స్లిట్ల మధ్య డిస్టెన్స్ 2Dని కూడా కొలవచ్చు. అదేందమ్మా? ఇక్కడ చూడండి, ఈ ఫోకల్ లెంత్ డిస్టెన్స్ని బట్టి దాని 4 టైమ్స్ ఫోకల్ లెంత్ ఉండే విధంగా ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుని దాన్ని ప్రిజంకి స్క్రీన్కి మధ్యలో పెట్టి దాన్ని మూవ్ చేయాలి. మూవ్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఒక చోట రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది స్లిట్లది. అదేందా? అది D1 అనుకోండి. మళ్ళీ ఈ లెన్స్ని వెనక్కి జరుపుకుంటూ వస్తే మళ్ళీ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. 2 చుక్కలుగా పడతాయి అన్నమాట స్క్రీన్ మీద. అదేందా? స్క్రీన్ మీద ఆ స్లిట్లోకి ఇమేజ్ ఎలా పడతాయి. అదేనమ్మా? అప్పుడు మళ్ళీ డిస్టెన్స్ D2 కొలిసి 2D = √D1 D2 కొలవడం ద్వారా 2D వాల్యూ మనం కొలవచ్చు. ఈ వాల్యూస్ అన్నీ వేసినట్లయితే ఇక్కడ ఇన్స్టంటేనియస్ లైట్ యొక్క వేవ్ లెంత్ మనం కాల్కులేట్ చేస్తాం. అదేవిధంగా ఈ ఫ్రంట్ బైఫిల్కి ఉపయోగం ఏంటి? మనం ఏ లైట్ అయితే యూజ్ చేస్తామో ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ని కాల్కులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే. తర్వాత ఓకే చూడమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చేంజ్ ఆఫ్ ఫేజ్ అండ్ రిఫ్లెక్షన్. ఏమా? అంటే పరావర్తనం వల్ల దశలో మార్పు. స్టోక్స్ థియరం ప్రకారం లైట్ అనేది ఒక డెన్సర్ మీడియం మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు దాని యొక్క ఫేజ్ 180 డిగ్రీస్ తేడా వస్తుంది. లేదు పార్ట్ డిఫరెన్స్ అనేది λ/2 చేంజ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఏం చేద్దామంటే 2 వేరు మీడియంలు తీసుకోండి. అర్థమైందా? ఇది మీడియం 2 డెన్సర్ మీడియం అనుకోండి. ఇది మీడియం 1 రేరార్ మీడియం అనుకోండి. అర్థమైందమ్మా? ఇది విరళయానికి సాంద్రతయానికి అనుకోండి. ఇప్పుడు విరళయానికి నుంచి ఒక లైట్ అనేది వచ్చేలా ఇన్స్టెంట్ అయింది. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ అనుకోండి. అర్థమైందమ్మా? ఏ కంపన పరిమితి ఉన్నటువంటి ఒక కాంతి కిరణం వచ్చి ఇక్కడ O అనే పాయింట్ ఇక్కడ ఇన్స్టెంట్ అయింది. అర్థమైందా? ఏఓ అనే కాంతి కిరణం వచ్చి ఇక్కడ ఇన్స్టెంట్ అయింది అనుకోండి. అది ఏమవుతుందమ్మా? ఓబీగా రిఫ్లెక్ట్ అయింది. దాన్ని ఈఆర్గా రాయచ్చు. ఇక్కడ ఆర్ అనేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అనమాట. అర్థమైందమ్మా? పరావర్తక గుణకం. అర్థమైందా? ఏ అనేటువంటి యాంప్లిట్యూడ్. అర్థమైందమ్మా? అంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ యొక్క ఫ్రాక్షన్ అంతా ఏఆర్. అదేనమ్మా? అలాగే ఇందులో కొద్ది భాగం ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అంటే రెండో యానకలో ప్రసారం అవుతుంది కదా. ఇది గాజు అనుకోండి. గాజు పైన లైట్లో కొద్ది భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొద్ది భాగం ఏమవుతుందమ్మా? ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ట్రాన్స్మిట్ అయినటువంటి కోఎఫిషియంట్ ఏటీ అనుకోండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, కొద్ది భాగంలో లైట్ ఏమో రిఫ్లెక్ట్ అయింది ఏఆర్, కొద్ది భాగం లైట్ ఏమో ట్రాన్స్మిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏమనుకుంటారంటే ఇది ఇన్స్టెంట్ రే అనుకోండి. అర్థమైందమ్మా? ఓకే, స్టార్టింగ్లో చూడండి, ఇప్పుడు ఏఆర్ అనేది ఇన్స్టెంట్ రే అనుకోండి. అర్థమైందమ్మా? ఇప్పుడు అది కొంత ఏమవుతుందమ్మా? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ రిఫ్లెక్ట్ అయిన దాని యొక్క కోఎఫిషియంట్ ఏఆర్ఆర్ అంటే AR² అనుకోండి. అదేనమ్మా? ఈ లైట్ చూడండి, ఇదంతా ఇంకా మర్చిపోండి. ఇప్పుడు ఈ లైట్ ఇన్స్టెంట్ అయింది. ఏఆర్ యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి లైట్ ఇన్స్టెంట్ అవుతుంది అనుకోండి. అర్థమైంది? అంటే B1 ఇన్స్టెంట్ రే అనుకోండి. వాడు ఇందులో రిఫ్లెక్ట్ అయిన దాని యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుందమ్మా? ఏఆర్ఆర్ అంటే AR² అవుతుంది. అర్థమైందా? అలాగే కొంత భాగం ట్రాన్స్మిట్ అవుతుంది కదా. ఆ ట్రాన్స్మిట్ అయింది ఏమనుకుంటారు? ART అనుకోండి. అదేందమ్మా? ఆ ట్రాన్స్మిట్ అయింది ART అనుకోండి. అదేందమ్మా? ఇక్కడ చూడండి, ఈసారి ఇంకేమీ మర్చిపోయి ఒకటి ఇన్స్టెంట్ రే అనుకోండి. ఏఆర్ ఇంటెన్సిటీతో ఏఆర్ యాంప్లిట్యూడ్తో ఇన్స్టెంట్ అవుతుంది. అది ఏఆర్ కంపన పరిమితితో పతనం చెందుతుంది. అప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఏఆర్ ఇంటూ ఆర్ రాసుకోవాలి. ఆర్ అయింది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ కదా, ఏఆర్టీ. ట్రాన్స్మిషన్ అంటే ప్రసారానికి అయితే ఆర్టీ వాడాలి, ఏఆర్టీ ట్రాన్స్మిషన్. ఇప్పుడు ఏటీ ఇన్స్టెంట్ రే అనుకోండి. ఇదంతా మర్చిపోయి ఏటీ ఇన్స్టెంట్ రే అనుకోండి. అదేందమ్మా? ఇప్పుడు ఏటీ అని ఇన్స్టెంట్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఏటీ యాంప్లిట్యూడ్ అది ఇన్స్టెంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనుకుంటారంటే ATR' అనుకోండి. అదేందమ్మా? దీనికి సంబంధించిన వాటిని R' చూపించండి. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందని ATR' అనుకోండి. ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇందులో ట్రాన్స్మిట్ అవుతుంది కదా.
ట్రాన్స్మిట్ అయిందని ఏటీ టీ డాష్ అనుకోండి. అర్థమైందమ్మా? ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ రే ఉందా? ఆ రే లేదు, అంతా ఇమేజినరీ. అంటే ఈ యాంప్లిట్యూడ్ మొత్తం జీరోయే కదా. ఏఆర్టీ ప్లస్ ఏటీఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఏమా, టీ కూడా క్యాన్సిల్ అయిపోతే ఆర్ ప్లస్ ఆర్ డాష్ ఈక్వల్ టు జీరో. ఆర్ ఈక్వల్ టు ఏమైందమ్మా మైనస్ ఆర్ డాష్, అంటే ఫేజ్ అనేది రివర్స్ అయింది కదా. అదేందమ్మా ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్ డాష్ వస్తుంది, అర్థం ఏంటి? ఫేజ్ అనేది చేంజ్ వస్తుంది. అర్థమైందమ్మా? అది అంటే డైరెక్షన్ చేంజ్ అయింది కదా, అంటే ఫేజ్ 180 డిగ్రీ చేంజ్ వస్తుంది. అర్థమైంది? ఇక్కడ ఏం చేసాం, ఏ ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది, అది రెండు భాగాలుగా విడిపోతుంది. గ్లాస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు డెన్సర్ మీడియం గ్లాస్ అనుకోండి, అందులో కొద్ది భాగం రిఫ్లెక్ట్ అవుతుంది, కొద్ది భాగం ఏమైంది ట్రాన్స్మిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇన్సిడెంట్ రే అనుకోండి, అంటే ఏఆర్ ఇంటెన్సిటీ ఇన్సిడెంట్ ఏమైందమ్మా, కొంత భాగం రిఫ్లెక్ట్ అయింది, అది ఏఆర్ స్క్వేర్, కొంత భాగం ఏమైంది ఇలా ట్రాన్స్మిట్ అయింది, అది ఏఆర్టీ. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే అనుకోండి. అదేందమ్మా ఏటీ యాంప్లిట్యూడ్తో ఇన్సిడెంట్ అయ్యేది ఏమైంది, ఏటీఆర్ డాష్తో రిఫ్లెక్ట్ అయింది, అది ఏటీటీ డాష్తో. దీనికి సంబంధించిన కోఎఫిషియెంట్ని డాష్తో చూపించండి. ఏఆర్టీ డాష్తో రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఈ 3 చోట్ల లైట్ ఉంది కానీ డయాగ్రామ్లో ఇక్కడ లైట్ లేదు కదా, మనం ఊహించుకున్నాం, అంటే దాని యాంప్లిట్యూడ్ జీరో, అంటే ఏఆర్టీ ప్లస్ ఏటీఆర్ డాష్ ఈక్వల్ టు జీరో, ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్, అంటే కంపల్సరీ ఫేజ్ ఏమైందమ్మా చేంజ్ అవుతుంది. అది